ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి రేపు ఆదివారం మార్చ్ 8వ తారీఖున మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే మీరు రేపు ఆదివారం రోజున ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి అని పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వివరాలకు వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక కుంభరాశి జాతకులకు ఈ 2026వ సంవత్సరం మార్చి 8వ తారీఖున ఆదివారం రోజున పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశి వారు వాహనాలు నడిపేటప్పుడు మరియు ఎక్కడికైనా దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా కుంభరాశి వారికి పిల్లల విషయంలో, చదువుల విషయంలో సడన్గా ఖర్చులు అనేవి పెరగడం, అలాగే ఎడ్యుకేషన్ పరంగా కొంచెం మీరు డిప్రెషన్కి గురి అవడం వంటివి జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీ పిల్లల కోసం అనుకున్న కాలేజీలో సీట్స్ రాకపోవడం లాంటివి జరిగే అవకాశాలు కూడా సూచనగా కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే విద్యార్థులు చదువుల కోసం విదేశాల్లో ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నాలు కొంచెం డిలే అవ్వడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారికి రేపటి రోజు దూర ప్రాంత విద్యలు కానీ, అలాగే విదేశాల్లో విద్య కావచ్చు, అదేవిధంగా మీ పేరెంట్స్ అంటే మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం వర్రీ అనేది ఉంటుంది. అంతే తప్పితే పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమీ ఇబ్బంది పెట్టవు. కాబట్టి మీ తల్లిదండ్రుల విషయంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే గనక నెగ్లెక్ట్ చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి విషయాల్లో కొంచెం ఫోకస్ చేస్తే కుంభరాశి వారికి సరిపోతుంది. ఇక కుంభరాశి వారికి రేపటి రోజు ఆదివారం రోజున శుక్రుని యొక్క దృష్టి లాభస్థానంలో మీకు రాశాధిపతి శనిదేవునితో కలిగే కారణంగా సమయానికి డబ్బు అనేది మీ చేతికి అందుతుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు మరియు జీతాలు కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక కుంభరాశి వ్యాపారస్తులకు ఈరోజు అనుకున్న విధంగా పనులు సాఫీగా సాగుతాయి. అలాగే గతంలో పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈరోజు మీరు పూర్తి చేసుకుంటారు. ఇక మీరు ఊహించినటువంటి లాభాలు కనబడతాయి. కాకపోతే రేపటి నుంచి మీరు డబ్బులను బాగా పొదుపు చేయాలి. ఇక కుంభరాశి వారికి రేపటి రోజు ప్రేమ జీవితం కొంతవరకు వివాదాలకు గురి అవుతుంది. మీ యొక్క వ్యక్తిత్వం పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవడం, మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవడం వలన మీరు నిరాశ చెందుతారు. కానీ ఈరోజు మీ కొరకు మీకు కావలసినంత సమయం అనేది దొరుకుతుంది. అలాగే రేపు మీ జీవిత భాగస్వామి వలన మీకు కొద్దిగా ఇబ్బంది పడతారు. ఇక కుంభరాశి వారికి ఉండేటటువంటి సమస్యలు, ఇబ్బందులు, అడ్డంకులు తొలగిపోవడానికి, ఇక ఆదివారం రోజున అనుకూలమైన పరిస్థితులు కలగడానికి రేపు కుంభరాశి వారు శివాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైన శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.